మీరు నిలునామాలను మీద అడ్డనామాలని మీరు అన్నారు. పంగనామాలు అవును అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వచ్చింది 100 రోజులు, 100 రోజులలో ఎమ్మడి ఎలక్షన్ కోడ్ వచ్చాయి, ఏం చేయాలి? ఒక ఎలక్షన్ మేము ఆల్రెడీగా కంప్లైంట్లు ఇస్తలేం కదా, ఇవ్వండి, ప్రజలు నొప్పించండి. రుణమాఫీ అన్నావు, ఇప్పుడు ఆగండి, పోయి బ్యాంకులలో తీసుకురండి, 2 రోజులలో మీకు రుణమాఫీ ఇస్తాడు. ఆ మాటలు చూపిస్తాను, మీకు వారన్న మాటలు చూపిస్తాను, మీరు బాధపడద్దు ముచ్చన్న గారు. అంటే మీరు కొద్దిగా చెప్తా ఉన్నా, ఎందుకంటే వారన్న మాటలే నేను చెప్తున్నా. 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేశాం. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. నేనేమంటున్నా, వినాలా సార్? ఇప్పుడు మీరు చూడండి, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇయ్యాల ఎలక్షన్ తర్వాత రైతులకు నోటీసులు ఇస్తారు. బుచ్చన్న ఎన్నికల యూట్యూబ్ లో కొడితే వస్తాయి, నువ్వు కొడితే వస్తాయి. ఈ రోజు రైతులకు 2 లక్షల రుణం తెచ్చుకోమని ఒక ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు నువ్వు ఇచ్చినావు. పిసిసి అధ్యక్షుడు ఏది 2 లక్షల రుణం? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటికీ ఈ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లో ఒకవేళ కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. ఒకవేళ రైతు కూలీలకు 12,000 రూపాయలు వేస్తే మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. మా మహిళా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే మీరు అటువైపు వెళ్ళండి, లేకపోతే బీఆర్ఎస్ వైపే వచ్చి కేసీఆర్ను గెలిపించండి. ఈ విధంగా ముసలమ్మలకు 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తే మీరు అటువైపు వెళ్ళండి. ఒకవేళ 4,000 పింఛన్ రాకపోతే మీరు మా వైపు రండి అని చెప్పి మా అక్క చెల్లెలకు, తల్లులకు, ప్రతి ఇంట్లో ప్రతి మహాలక్ష్మికి 2,500 రూపాయలు ఒక తల్లి, బిడ్డ, అత్త, కోడలు నలుగురికి ఇస్తా అని చెప్పి 2,500 చొప్పున. ఒకవేళ 2,500 రూపాయలు మీ ఖాతాల్లో పడితే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మహిళలు అటువైపు వెళ్ళండి, లేకపోతే కేసీఆర్ వైపు రండి. ఇది నేను అడుగుతా ఉన్నా. ఇది కేవలం కొన్ని ఇది అంతం కాదు, ఆరంభం. మీరు 420 ఇట్లా పథకాలు వాళ్ళు చేసి అక్కడ బండి. కరెంటు సరళంగా ఇస్తే అటు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. రైతు రుణమాఫీ ఇస్తే అటువైపు వెళ్ళండి, 2 లక్షల రుణమాఫీ ఇస్తే అటువైపు వెళ్ళండి, లేకపోతే రండి. రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 15,000 ఇస్తే అటువైపు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు ఈడీ అంటారు, ఈయన ఫోన్ ట్యాపింగ్ అంటారు. కార్తీక దీపం సీరియల్ లాగా ప్రతిరోజు పేపర్లు అదే, టీవీలలో అదే. బుచ్చన్న, మన ఇంట్లో ఆడబిడ్డలున్నారు, మన వదినమ్మ ఉంది, ఆమెకు మహాలక్ష్మి కింద 2,500 తీసుకో. మన బుచ్చన్న, మన అవ్వ ఉంది, మన అవ్వకు 4,000 పింఛన్ తీసుకో. మన బిడ్డ ఉంది, బిడ్డకు 2,500 తీసుకో. మన బిడ్డ పెళ్లికి వచ్చింది, తులం బంగారం తీసుకో, 72,000 అయింది ధర. గివి చేయమంటే పొద్దంతా జీవన్ రెడ్డి లంగా, వాడు దొంగ, వాడు లంగా, కేసులు, బిల్డింగ్ కూడా కొడతాం, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. మా దగ్గర రూపాయలు లేదు, రామచంద్ర మహాప్రభు అని వాళ్ళు గలగలలు ఆడుతున్నారు. ఇప్పుడు అప్పులు చేసినామంటే అనిల్ అంబానీకి అప్పులు ఉన్నాయి, ముఖేష్ అంబానీకి ఉన్నాయి, అదానికి ఉన్నాయి. ఇవాళ అదానినేమో రాహుల్ గాంధీ వద్దంటాడు, ఈయననేమో అదాని పోయి అదానికి ముద్దిస్తాడు మన రేవంత్ గారు. చెప్తా ఉన్నాం, ఇవాళ అప్పులు లేని వాళ్ళు ఎవరండి? అప్పులు లేని రాష్ట్రం అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా అప్పులు ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి కూడా అప్పులు ఉన్నాయి. మోడీకి రాకున్న ముందు అప్పుల సంఖ్య చెప్పమంటే చెప్తా, మోడీ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిందో చెప్తాం మేము. ఈ 30-90 రోజులు, 100 రోజులలో, 111 రోజులలో ఈయన 38,000 కోట్ల అప్పు చేసిండండి. తెప్పిస్తాను, అది కూడా కావాలంటే. రేవంత్ రెడ్డి ఈ 38
111 రోజుల్లో 35,000 కోట్ల అప్పు తెచ్చిండు. మేము 10 ఏళ్లలో 5 లక్షలు 4 లక్షలు చేసినట్టున్నాం. మేమంతా రైతులకు వంచినాం, పేదోళ్ళకు వంచినాం, దళితులకు వంచినాం, ముసలోళ్ళకు వంచినాం, మా అక్క బిడ్డల కళ్యాణ లక్ష్మి పెళ్లి ఎక్కడ వంచినామని 85,000 కోట్ల రూపాయలు ఇయ్యాల రైతు బంధు రైతులకు ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు దానికి దాదాపుగా 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇయ్యాల నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో 2 పిల్లర్లు ఖరాబ్ అయితే కరెంటు బిల్లు కట్టలేక కిందికి నీళ్లు సముద్రంలోకి నీళ్లు వదిలిండి ముఖ్యమంత్రి గారు. ఆయనకు మొక్కాలి. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కాంగ్రెస్ మార్పు అంటే కరువు వచ్చింది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు బుచ్చన్న. ఒక మాట బాగన్నారు మీరు. ఇప్పుడు పోయినసారి వానలు సరిగా లేవు, ఈసారి సీజనే లేదు. వాళ్ళు వచ్చింది డిసెంబర్లో. ఎక్కడ మాట్లాడతారండి? మొత్తం ఎండాకాలంలో ఆర్మూర్లో గూండ్ల చెరువు అని ఉంటుంది. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అడుగు, చెరువు నిండా వరదలు, కిందికి అలలు వెళ్తున్నాయి. ఏమంటారు దాని నుంచి కిందికి నీళ్లు వారుతా ఉండే. ఎండాకాలంలో బుచ్చన్న 10 ఏళ్ళు చంద్రబాబు, కొంతమంది దరిద్రులు ఉంటారు, ఆ కాలం దరిద్రం అయిపోయిన కాలం వస్తుంది, కరువు వస్తుంది. చంద్రబాబు పాలనలో 10 ఏళ్ళు కాలం కరువు అయింది. కాలం లేదు, వర్షాలు లేవు, అత్యధిక ఎండలు. ఇప్పుడు కూడా అంతే. ఎండాకాలం షురుగాలే. రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను అనేది ఏంటంటే బుచ్చన్న గారు, కాలం కొందరు ఆధ్వర్యంలో కాలం రాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఫుల్ వాటర్. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, డ్యామేజ్ చేయడానికి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పనిగట్టుకొని అన్నారు. బహుశా మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఉద్దేశించి తప్పుడు ప్రచారం చేసినాం అనుకో, ఈ పేపర్లు ఉన్నాయి, మీరు రాసి ఇచ్చినవి ఉన్నాయి, మీరు చెప్పిన హామీలు ఉన్నాయి, దానికి వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, ఆడియో ప్రూఫ్లు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీ ప్రధానమంత్రి ఆనాటి మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇలా మీరే అప్పులు కట్టాల్సిందే అని చెప్తున్నారు. రైతు బంధుపై రేవంత్ బట్టి చెరో మాట, కాంగ్రెస్ 2 లక్షలు ఉన్నమాట ఉత్తమాట, వీళ్ళొక్క మాట వాళ్ళొక్క మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఇవి కోమటిరెడ్డి బ్రదర్స్ తెలియదు. కోమటిరెడ్డి పొద్దున ఏం మాట్లాడతావు, మధ్యాహ్నం ఏం మాట్లాడతావు, తాగి సాయంత్రం ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. శ్రీధర్ బాబు ఏం చెప్తాడో బట్టి విక్రమ్ అర్థం కాదు. వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడతారో పొంగులేటికి అర్థం కాదు. పొంగులేటి మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కాదు. టీఆర్ఎస్ అధికారంలో కేసీఆర్ తప్ప 2-3 తప్ప మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ అందరూ మాట్లాడారు. మేము కూడా మాట్లాడినాం, అందరూ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడతారు. అన్ని తప్పుడు ప్రచారం, యూట్యూబ్ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి 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 తినగా వేము తీయగైనట్టు, ఇవాళ తినగా వేము తీయగైనట్టు చెప్పి 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 అబద్ధాలు కాంగ్రెస్ వాళ్ళు మా మీద అవును అనిపించి వేసారు. పెడతా అంటే ఆశ 4,000 పింఛన్లు ఇంటే ఇస్తా అంటే ముసల్దానికి కేసీఆర్ అయితే 2,000 పింఛన్లు ఆశపడ్డారు. మా మహిళా కళ్యాణ లక్ష్మి పెళ్లి ఏం బస్సులు, ఎక్కడ బస్సులు, అవే టైర్లు, ఉద్దర పథకాలు. U3 ముఖ్యమంత్రి అంటున్నారు. ఉద్దర ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను కాదు, నేను చెప్తా ఉన్నా. ఉద్దర ముఖ్యమంత్రి, ఉద్దర పథకాలు, గ్యాస్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది నాదంటున్నాడు. అవే బస్సులు అవే టైర్లు అదే డీజిల్. ఒక్క బస్సు పెంచలే. ఒక్క బస్సు పెంచితే ఒట్టు చెప్పమని ముఖ్యమంత్రి పేర్లు బలే ఉన్నాయి. ఉద్దర ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, U3 ముఖ్యమంత్రి అంటారు. ఏం చెప్తాం ఇక ఇప్పుడు? 3 నెలల కాలంలో ఎక్కువ మాట్లాడితే జైలు పెడతా అంటాడు, కేసులు పెడతా అంటాడు, బిల్డింగ్ కూడా కొడతా అంటాడు, ఇల్లుకు నోటీస్ ఇస్తాడు, దీనికి నోటీస్ ఇస్తాడు, కేసులు పెడతారు. చట్ట ప్రకారం పరిపాలన చేయొద్దా? అబ్బో చట్టం లేనే లేదు. చట్టం ఈయనకే తెలుసు, మాకు తెలియదు. నేను కూడా ప్రాక్టీస్ చేసిన హైకోర్టులో, సుప్రీంకోర్టు లాయర్ని, హైకోర్టులో కూడా లాయర్ని. హైకోర్టులో 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన, లోయర్ కోర్టులో కూడా చేసిన. మేము అనేది అంటే చట్టం మాకు కూడా తెలుసు సార్. చట్టం తన పని తను చేసుకపోతుంది. నువ్వు దాని గురించి పని చేయండి సార్, మీరు పని చేయండి. ఎవరైనా నమ్ముతారా సార్? అవ్వకు బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులో పెడతా అంటే అదే తుక్కుగూడులో నువ్వే పరిపాలనకు వచ్చే ముందు 420 పథకాలను ప్రవేశపెట్టి ఇవన్నీ ఇస్తాము, ఉద్దర పథకాలు ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఇవి దీంట్లో ఒక్కటి కూడా చేయకుండా ఏదో 2-3 ఉద్దర పథకాలు చేసి మళ్ళీ అదే దగ్గర అదే ప్రాంతంలో అదే తుక్కుగూడలో పెట్టి 300 రూపాయలు మంచికి ఇచ్చి మనుషులను తీసుకొచ్చి వినాలే 5 నాయ్ 25 గ్యారంటీ పథకాలను తీసుకొస్తే ఎవరు ఏంది?